ఎక్కడ ఏది వదలొద్దు. అప్పుడంటే 3 పాటలు వినిపించావు, 4 పాటలు. ఇక్కడ కూడా ఇక్కడ వినిపించాయి. ఏమి వినిపించాలి, ఏముండయి అన్నీ వినిపించాయి. అంటే మొత్తం ఒక 22 సాంగ్స్ వినిపించేసా. మొత్తం మంచి ది బెస్ట్ నాకు నచ్చినాయి. అందుకని వినిపించేసి ఓకే, ఇది భువనచంద్ర గారి స్టైల్ ఉంది, ఓకే బాగానే ఉంది. కొన్ని బూతులు ఉన్నాయి, బూతులు ఉండొద్దు నా పాటల్లో. బూతులు లేకుండా ఉండాలి. బూతులు ఉంటే మాత్రం నేను తీసుకోను. అది ఒకటి. నేను ఒక ట్యూన్ ఇస్తా. ఆ ట్యూను చంద్రబోస్ గారు, భువనచంద్ర గారు, శాస్త్రి గారు, వెణిగళ్ళ రాంబాబు గారు, సీతారాం ఈ రాసన్నారు. 6 నీతో 6. మీరు రాకముందే 5 పాటలు రాస్తున్నారు. ఇదే ట్యూన్ ఇచ్చారు, అందరికి ఇచ్చాం. నీకు ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళది బాగుందనుకుంటే వాళ్ళ సాంగ్ తీసుకుంటాం. మీకు బాధపడొద్దు, మీరు బాధపడొద్దు. మీది బాగుంటే మీకు తీసుకుంటాం. ఛాలెంజ్ మీద రాస్తే అవకాశం ఉంటే చూడు. నాకు సాంగ్ తీసుకోలేదని మళ్ళీ అది కాంట్రవర్సీ వద్దు. ఇదేదో మొట్టమొదటిదే ఒక పంచ పరీక్ష అన్నట్లుగా 5 దాటుకొని అని చెప్పేసి, సార్ నాకు అవకాశం ఇస్తామని చాలా గొప్ప సార్, నేను డెఫినెట్గా ఛాలెంజ్తో రాస్తాను సార్ అని. నీకు ఎక్కడ గీతా ఆర్ట్స్లో రోడ్ నెంబర్ 45కి రండి. ఒక రూమ్, మంచి రూమ్ ఇస్తారు. ఫుడ్, టిఫిన్, టీ, కాఫీ అన్నీ ఉంటాయి. రాసుకుని ఈవినింగ్ వరకు 6:30 వరకు ఎన్ని పల్లవులు రాస్తావో రాయి. రాసి నాకు వినిపించేసి వెళ్ళిపో. ఓన్లీ పల్లవి రాయమని చెప్పారు. పల్లవి నచ్చిందంటే చరణానికి వెళ్ళు అన్నారు. అప్పుడు ఈవినింగ్ ఆయన 6:30కి వస్తారు. నేను మార్నింగ్ నుండి ఆయన వచ్చిన దాకా రాసుకోవాలంటే ఇక నాకు ఒక ఛాలెంజ్. వాళ్ళు వచ్చి కాఫీ సార్ భోజనం అది ఇది అంటున్నారు. భోజనం మీద కూడా పోతలేదు నాకు. ఇది రావాలి మంచి. ఒకరోజు ఫస్ట్ డే కూర్చున్నాను, పెన్ను వైట్ పేపర్ మీద పెన్ను ఇట్లా పెట్టాను. ఒక్క వర్డ్ రాలా. భయం అనేది మధ్యాహ్నం భోజనం టైంకి 2:30 అవుతుంది. ఒక్క వర్డ్ రాస్తే ఒట్టిపోయి. అంటే 5 ఎవరిదన్నా ఓకే చేస్తే ఈ ఆలోచనలు అటుపోతాడు, డైవర్ట్ అవుతుంది. బోస్ అన్న బాగా రాస్తాడు, శాస్త్రి గారు మహానుభావుడు, భువనచంద్ర గారు ఇంకా పెద్ద కవి, వెణిగళ్ళ రాంబాబు అంటే ఒక వాళ్ళు మామూలుగా చిన్నవాళ్లే, కానీ వీళ్ళు మొత్తం 4-5 ఉండారు. వాళ్ళతో నేను తట్టుకోగలను అన్న ఆలోచన. మళ్ళీ కాదు అని చెప్పేసి మళ్ళీ నేను ధైర్యం తెచ్చుకోవాలన్నా కానీ 2 గంటల దాకా నాకు రాల. 2:30కి అన్నం తిన్నాం, 1:30కి వాళ్ళు వచ్చారు. 2 గంటలకు భోజనం చేయమని తిన్న తర్వాత అప్పుడు 3 పల్లవులు రాశాను. ఆయన 6:30కి వస్తారు. ఇంకా 3 పల్లవులు, 6 పల్లవులు రాసి పెట్టుకున్నా. డైరెక్ట్ వచ్చారు. ఫస్ట్ పల్లవులోనే ఇక టిక్కు కొట్టారు. రెండో పల్లవులో ఇంటూ, అట్లా మూడో పల్లవులో టిక్కు, అట్లా ఇట్లా ఉండాలి నాకు, ఈ టైప్ ఉండాలి, ఇట్లా ఉండొద్దు బూతులు అని. ఆయనకి ఏం కావాలో నేను ఆ ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమైపోయి తర్వాత ఆయన పర్టికులర్గా ఏం కావాలనేది అర్థమైంది. తర్వాత ఆయనకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చాను. అందరూ అక్కడ ఎగ్జామ్ ఈ పాటకి ఎంత మార్కులు వేసారు, ఎవరెవరికి ఎన్ని మార్కులు పడినాయో ఈ స్టాఫ్ అందరికి తెలుసు వాళ్ళకి. దానిలో ఒక అతను నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఫ్రెండ్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్. ఆయన మీకు అందరికంటే కొన్ని మార్కులు ఎక్కువ పడినాయి, మీరు బాగా కష్టపడండి అన్నారు. అప్పుడు నాకు ధైర్యం పెరిగింది. మందారం బుగ్గలు అని వినిపించారు కదా, అది ఓకే చేశారని అన్నారు. నాకు కూడా తెలియదండి, మీరు మళ్ళీ నా మీద చెప్పొద్దు. అట్లా ఆ పాట డెఫినెట్గా హిట్ అని నా మనస్సాక్షిగా నా కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే మందారం బుగ్గల్లోకి మచ్చట్టు వచ్చింది, సీక్రెట్ చెవిలో చెప్పమ్మ, మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింక గిచ్చేసిందమ్మ. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సాంగ్ అది. అబ్బాయి హీరో క్వశ్చన్ వేస్తే హీరోయిన్ కౌంటర్ ఇస్తుంది ఆన్సర్. అట్లా ఈ టైప్ ఆఫ్ పాత సినిమాల్లో తక్కెట్లో రాయొచ్చి తగిలింది మామ కోమిటి ఇంటికి, నీ బుగ్గ మీద ఘాటెక్కడిదే అని ఉంటుంది. ఆ ఘాట ఎలా వచ్చిందంటే తక్కెట్లో రాయి కోమిటి ఇంటికి వెళితే, నేను కోమిటి ఇంటికి వెళితే తక్కెట్లో రాయొచ్చి తగిలింది మామ
నీ బుగ్గ మీద ఘాటు ఎట్లా వచ్చిందంటే ఇన్స్పిరేషన్ ఏదో ఒకటి ఉండాలి మనకి. ఆ టైప్లో ఈ ట్రెండ్కి రాయాలి మళ్ళీ. ఓకే, అవును. అందుకని మందారం ముగ్గులు. మాదాపూర్ అప్పుడు గుట్టల్లో అంత బిల్డింగులు లేవు, గుట్టల్లో కార్లు ఆగి ఉండేవి, లవర్స్ అంతా మేము అక్కడే కూర్చునేవాళ్ళం, అన్నీ చూసేవాళ్ళం ఇదే కళ్ళతో. ఆ గుట్టలు అప్పుడే ఎల్ఎన్టీ వాళ్ళు సామాన్లు స్టీల్ అంతా వేసి బిల్డింగ్లు కట్టేది అక్కడ, అవన్నీ చూసేవాళ్ళం మేము. మాదాపూర్ గుట్టలే అయ్యి. అందుకని మాదాపూర్ గుట్టల్లోకి వాకింగ్కి వస్తుంటే గోరింక గిచ్చేసిందమ్మ అనేది వాడు. అది ఆయనకు బాగా నచ్చింది. మందారం ముగ్గుల్లోకి మచ్చట్టు వచ్చిందే అనేది దానికి ఆన్సర్ కౌంటర్ బాగుంది అని చెప్పేసి దానికి మార్కులు ఎక్కువ వేశారు అని చెప్పారు. సో రియల్ విజన్ని మీరు లిరిక్ లాగా చేసాం. ఆ తర్వాత ఎస్ఏ రాజ్ కుమార్ గారికి నన్ను చేస్తాం, మీ సాంగ్ ఓకే అయింది, మీరు మెడ్రాస్ వెళ్ళాలి అని అనటం, ఇది కళా నిజం అనుకుంటాం. మా భార్య పెద్ద 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 చదువులు చదివి వాళ్ళంతా ఎంఏ తెలుగు లిటరేచర్ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, నీ పాట ఎట్లా తీసుకుంటారని కూడా వెటకారంగా కూడా, అంటే ఇంకా పనికి వెళ్తాడేమో ఇంట్లో సేల్స్, అప్పటికే రోజుకు 600-700 సంపాదిస్తున్నాం, ఈ వదిలిపెట్టి పాటలకని తిరుగుతున్నాడు ఎట్లా ఇదని. ఓకే, ఆవిడ అట్లా కాన్ఫిడెంట్గా ఆమె కూడా. తర్వాత సాంగ్ ఓకే అయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్తాం, ఫస్ట్ పేమెంట్ ఎంత పేమెంట్ వస్తుందని నేను ఊహించకపోవటం, అక్కడ ట్రీట్మెంటు, రోహిణి ఇంటర్నేషనల్లో రూమ్ వేసి అక్కడ ఎస్ఏ రాజ్ కుమార్ నల్లాయిరికే సాంగ్, నల్లాయిరికే వార్డ్స్ రంబా నల్లాయిరికే అని ఆయన తమిళ్లో మాట్లాడతాం. అదంతా నాకు ఒక గొప్ప అనుభూతి అనమాట. ట్రైన్లో వచ్చేటప్పుడు మళ్ళీ నాకు ట్రైన్ ఫస్ట్ ఏసీ బుక్ చేసి వాళ్ళు పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఖర్చులకి పెడతాం, అవన్నీ డబ్బులు తీసుకుని నేను ట్రైన్లో వస్తుంటే ఆనంద బాష్పాలు అంటారు. తిరిగేటప్పుడేమో ఇబ్బందులు పడేటప్పుడేమో దుఃఖంతో కన్నీటి బాష్పాలు అయ్యి, ఇదేమో ఆనంద బాష్పాలు. అంటే సాంగ్ నిజం ఓకే అయింది, కళ నిజమా అని నన్ను నేనే గిచ్చుకోవటం. ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు అవన్నీ అనుభూతులు మధుర. ఇంట్లో వచ్చిన తర్వాత మా భార్యకి ఇట్లా సాంగ్ సెట్ అయింది, ఫస్ట్ పేమెంట్ ఏమనుకుంటున్నావు, నేను నా పాటలు పనికిరావు అనుకున్నా. అంటే అట్లా వాళ్ళు మనల్ని డిస్క్రైబ్, ఇప్పుడు ఈ పనికిరాదు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పని చేయట్లేదు అది ఇదని, అట్లా చూసేవారు. నాలో టాలెంట్ ఉందని ఆ ఎక్స్ప్రెషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. చూసావా అంటే సరే ఇది చిన్నగా ఇక తిరిగి చూసుకోవట్లేదు.